భానుప్రకాష్ గారు ఆయన ఏమంటాడంటే, బొమ్మన గారు, అసలు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా నాకున్న పేరు, ఖ్యాతి దాంతోనే వచ్చింది నాకు. అంటే ఇవాళ ఉన్న టీటీడీ చైర్మన్ మీదో ఇంకొకళ్ళ మీద వ్యక్తిగతంగా ఆయనకి ఏమన్నా కోపమో ద్వేషమో ఉంటే దాన్ని తీర్చుకుని లేకపోతే దాన్ని చూపించే పద్ధతి ఇదా? ఇప్పుడు మీరు అనేక సందర్భాల్లో ఫైట్ చేశారు, స్వామీజీలు కొంతమంది వచ్చినా లేకపోతే రాకపోయినా మీరు మీ పోరాటం చేస్తున్నారు తిరుమల. కానీ సరిపోవట్లా. నేను ఇవాళ ఎందుకు చెప్తున్నానంటే సరిపోవట్లేదు అని. మీరు ఒక వ్యక్తిగా చాలా పోరాటం చేశారు, ఫైట్ చేశారు. ఇవాళ కొంతమంది శక్తిగా ఇవాళ హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి వెళ్తూ ఉన్నా కూడా ఒక్కడక్కడ కూర్చుని సన్యాసులని, జగత్ కిలాడీలని, పార్టీ ముసుగులో కాషాయం కట్టుకొచ్చిన వాళ్ళని, కసాయిలని ఇన్ని మాట్లాడుతున్నారు భానుగారు. అసలు ఏంటి తిరుమలలో ఎందుకు ఈ వైపరీత్యం? విషయం మీకు, స్వాముల వారికి, ప్రసాద్ గారికి అందరికీ నమస్కారాలు. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. పోయే కాలం వస్తే ఇలాంటి మాటలు మాట్లాడతారు. పోయే కాలం అంటే పైకి కాదు, రాజకీయాల నుంచి పూర్తిగా సమాధి అయ్యే రోజుల దగ్గరలోనే ఉంది కరుణాకర్ రెడ్డి గారికి. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు గతంలో ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ధార్మిక క్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాలకి అధ్యక్షులుగా పనిచేశారు. మిమ్మల్ని నియమించినటువంటి ఆ వ్యక్తిని అనాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అనాలి. ఒక నాస్తికుని పాత చొప్పి ఎండి నల్లరాయని కొడతానంటే వ్యక్తిని తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షులుగా నియమించారు. అధ్యక్షులుగా నియమించిన తర్వాత మీరు చేసిన పనులేమయ్యా? విషయాన్ని మీరు ఎవరైనా అడగని తిరుపతిలో కమిషన్ల చైర్మన్ గా మిగిలిపోయినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు. ఎవరైనా అడగండి మీరు. టీటీడీలో కాంట్రాక్టర్లు కానీ, ఆ వైసీపీలో ఉంటే కొందరు వ్యక్తులను కానీ గుండె మీద చేసుకుని చెప్పండి. నేను కమిషన్లు తీసుకోలేదు తిరుమల తిరుపతి దేవస్థానం చెప్పండి. వారా దేవుడి గురించి, దేవస్థానాల గురించి, ధర్మం గురించి, ధర్మాచారుల గురించి అసలు నేను మాట్లాడిన వారి మాటలు చాలా బాధ కలిగింది. అంటే నీకు కాషాయం మీద కానీ, దేవుడి మీద కానీ నువ్వు మాట్లాంటి మాటలను అర్థమైపోతుంది ఎంత వ్యతిరేకత ఉంది, ఎంత కక్ష ఉంది. నీకు ధైర్యము దమ్ము ఉంటే అన్యమతస్థుల మీద ఇలా మాట్లాడగలుగుతావు కరుణాకర్ రెడ్డి గారు? టీటీడీలో గోశాల నుంచి గోవిందుడి వరకు నిత్యం ఏదో ఒక అసత్య అబద్ధపు ఆరోపణ. ఎస్, ఎవరికైనా ప్రశ్నించే అధికారము, హక్కు ఉంది. ఆధారాలతో మాట్లాడితే మేము సమాధానం చెప్తాం. ఆధారాలు లేకుండా అసత్య అబద్ధ ప్రచారాలు చేస్తే ఖచ్చితంగా ఇప్పటికే ప్రభుత్వం చాలా ఆలస్యం చేసింది. కరుణాకర్ రెడ్డి గారు సమయంలో ఉన్నటువంటి అనేక విషయాల మీద నేను బోర్డులో కూడా లేవనెత్తినాను. అనేక అంశాలు 2019 నుంచి 2024 వరకు జరిగినటువంటి అనేక అంశాలు బోర్డులో కూడా నేను ప్రస్తావన తీసుకురావడం జరిగింది. నేను మొన్న కూడా అడిగాను, ఇది మంచిది కాదు, ఖచ్చితంగా ఆధారాలు ఉన్నప్పుడు ఎవరైనా సరే, ఏ స్థాయి వ్యక్తి అయినా సరే వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని. అది మళ్ళా ఒకసారి నేను దాని మీద కూడా ఒక రివ్యూ తీసుకుంటాను. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరైతే ఈ పోరాటం చేస్తున్నారో వీళ్ళందరినీ ఆయన ఏమంటాడంటే, 5 పైసలకి చల్లని నాణాలు నెత్తి మీద 5 పైసలు పెట్టినా కూడా అమ్ముడుపోని వాళ్ళు, ఎవరో ఒకళ్ళు కోసం వాళ్ళ తొత్తులుగా పనిచేస్తున్న వాళ్ళు, సాధు పరిషత్ అధ్యక్షుల ముసుగులో ఉన్న, ఏదో ఆయన ఒక పదం వాడాడు, నేను వాడట్లేదు. ఇట్లా అంటే టీటీడీ మాజీ చైర్మన్ కన్నా కూడా కరుణాకర్ రెడ్డి అనే ఐడెంటిటీ అంటే ఎంత ఇదంటే ఆయనకి ఒక వ్యవస్థ మొత్తాన్ని దాడి చేస్తూ కూడా సమర్థించుకునే స్థాయిలో ఇవాళ ఆయన ఉండడం అంటే ఇది వైఫల్యం కాదా భాను గారు? అంటే అహంకారం అంటాను నేను దీన్ని. సాక్షాత్ వెంకటేశ్వర స్వామినే పాత చొప్పుతో కొడతాన్న వ్యక్తి స్వామీజీని లెక్క పెడతారా రిషన్న? అలాంటి వ్యక్తి దగ్గర మనం ఇలాంటి మాటలు ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నాడు. రెచ్చగొట్టి రోజు వార్తల్లో ఉండాలని చెప్పి ఒక అజెండా. ఎందుకంటే తిరుపతి ప్రజలు ఆయన దాదాపు 60,000 ఓట్ల పైచిలకు ఓటుతో ఓడించారు కరుణాకర్ రెడ్డి గారు. 60 మీ బిడ్డని, మీ కొడుకుని, అంటే మిమ్మల్ని ఓడించినట్టే 60,000 పైచిలకు ఓటుతో మిమ్మల్ని ఓడించారు. ఆ కసితో వారు ఏం మాట్లాడుతున్నారో, ఎప్పుడు రోజు వారానికి ఒకసారి తిరుమల తప్ప ఇంకేం ఉండదు. టార్గెట్ తిరుమలతో పనిచేస్తున్నాడు కరుణాకర్ రెడ్డి గారు. టార్గెట్ తిరుమల. ఎందుకంటే తిరుమల ఒక స్పిరిచువల్ క్యాపిటల్, హిందువులకి ఒక ఆధ్యాత్మిక రాజధాని తిరుమల. ఆ క్షేత్రం మీద దాడి చేస్తున్నాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత మనసులో కుట్రలు, కుటుంతాలు. దీన్ని తాడేపల్లి ప్యాలెస్ నుంచి రిమోట్ కంట్రోల్ లో మేనేజ్ చేస్తున్నారు. ఆయన కళ్ళల్లో ఆనందం చూడడానికి, జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడడానికి ఇక్కడ మన ధార్మిక క్షేత్రాన్ని, కోట్లాది మంది ఆరాధ్య దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి క్షేత్రం పట్ల రోజు వారానికి ఒకసారి మీరు గమనించండి. ఇప్పుడు మళ్ళీ ఈ రోజు ప్రెస్ మీట్ పెడతాడు, సాయంత్రం మళ్ళీ 4 గంటలకు ప్రెస్ మీట్ పెడతాడు. స్వామీజీనో నేను మాట్లాడితేనే నన్ను, లేకపోతే మా చైర్మన్ బిఆర్ నాయుడు గారినో, నీకు మా మీద కక్ష ఉంటే డైరెక్ట్ రావయ్యా చూసుకుందాము.
నీకు మా మీద ఏదైనా కక్ష ఉంటే రా చూసుకుందాం. అంతే. ఎందుకు భగవంతుడు అడ్డం ఇప్పుడు పెట్టుకుంటావు? బొమ్మన వర్సెస్ భానుప్రకాష్ రెడ్డి, ఓకే అదొకే రాజకీయం, Yes, లేకపోతే okay, వ్యక్తిగతం. ఆయన అట్లా చేయట్లేదు. అదే కదా మమ్మల్ని బిఆర్ నాయుడు గారిను ధార్మిక మండలిని లేకపోతే ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికో ప్రభుత్వం మీద బురద జల్లడానికో వెంకటేశ్వరం ఎందుకు అడ్డం పెట్టుకుంటావని అంటున్నా. వెంకటేశ్వరం అడ్డం పెట్టుకుంటావు ఎందుకు అంటున్నా. మా పాలసీ విషయాలు ఏదైనా ఉంటే మాతో మాట్లాడు, నీకు సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నాం. నీ మారిగా పారిపోయే వ్యక్తులు కాదు మేము. నువ్వు ఏమడిగినా సరే సమాధానం చెప్పేదానికి మేము రెడీగా ఉన్నాము. కరుణాకర్ రెడ్డి గారు, నువ్వు వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని రోజు హెడ్లైన్స్ లో న్యూస్ లో హెడ్లైన్స్ కోసమో పేపర్ల హెడ్లైన్స్ ఈరోజు సాక్షిలో కూడా చూశాను నేను. ఒక చిన్న ఇదేసి ఆయన గురించి రాశారు. స్వామీజీని హెచ్చరిస్తూ బెదిరిస్తున్నాడు. నీ మాటలు వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్తున్నా కరుణాకర్ రెడ్డి గారిని. నిన్న స్వామీజీల పట్ల కాషాయ ఆయన చాలా దారుణంగా మాట్లాడాడు. సరస్వతి స్వామి విషయంలో కూడా చాలా పరుషంగా దుర్భాష ఆడాడు ఆయన. ఈ రోజే కాదు రిషన్, నేను చాలా రోజుల నుంచి గమనిస్తున్నా కరుణాకర్ రెడ్డి గారిని. వారు బ్యాలెన్స్ తప్పోతున్నారు. చాలా హిందూ ధర్మంపై దాడిగానే నేను ఇది భావిస్తున్నా. అంటే కప్పిపుచ్చుకోవడానికి చేసే పనుల్లో జరుగుతున్న వ్యవహారం ఇదంతా ఖచ్చితంగా. కానీ ప్రభుత్వం కూడా ఆలస్యం చేస్తోందని చెప్పి నాకు అనిపిస్తోంది, బాధగా ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే పరకామణి అంశం ఇప్పటికే 2-3 కమిటీలు వేశారు. దాన్ని నేను మొన్న కూడా బోర్డులో లేవనెత్తినాను. దాన్ని ఆ విజువల్స్ నేను మీ ద్వారా ఒకటే అడుగుతున్నా కరుణాకర్ రెడ్డి గారిని. పరకామణి మీ నిప్పు మేము ఉప్పు అంటున్నారు కదా, ఆ విజువల్స్ మీ హయాంలో ఎందుకు కనపడకుండా పోయాయి? ఎవరు అరేంజ్ చేశారు? ఆ శివశంకర్ అనే వ్యక్తి కమాండ్ కంట్రోల్ నుండి ఆఫీసర్ ని మీరు కాదు సేవ్ చేసింది. ఆయన మీద కేసులు ఉన్నాయి. రిషన్, శివశంకర్ అనే వ్యక్తి మీద క్రిమినల్ భక్తులు పోగొట్టు బంగారు గాని వెండి గాని ఫోన్లు గాని వాడు దొక్కలు ఇచ్చాడు. వాడి మీద కేసులు పెట్టగానే వాడిని తప్పించారు. ఎందుకు? ఎవరిని మెప్పించడానికి, ఎవరిని ఇవన్నీ మేము అడుగుతున్నాం. కానీ మా దురదృష్టం ఎందుకో ప్రభుత్వం ఇంకా కొద్దిగా గట్టిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం. మీరు అన్న పాయింట్ మీద నేను మాట్లాడతా ప్రసాద్ గారితో. ప్రసాద్ గారు ఒక్క చిన్న బ్రేక్ తీసుకుంటాను. బ్రేక్ తర్వాత